హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక నా వీడియోస్ రాక చాలా రోజులవుతుంది కదా! నాకైతే అంటే వీడియోస్ తీయడానికి కుదరకనో, పెట్టడం అవ్వకనో కాదండి. ఇంట్లో పిల్లలతో ఆహ్, సరిపోతుంది. ప్రత్యేకంగా వీడియోస్ తీయాలంటే అవ్వట్లేదనమాట. అందుకే నేను కొంచెం లేట్ చేస్తున్నాను. ఇక ఈరోజైతే ఈ హౌస్ చూస్తున్నారు కదండీ! ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఓన్ హౌస్ అనమాట. ఇది వచ్చేసి నరసరావుపేట దగ్గర అండి. ఈ హౌస్ అయితే కొత్తగా కట్టించుకున్నారు వీళ్ళు. దీని యొక్క స్థలం ఇంకా దీని కాస్ట్ ఎంత అయింది, ఎన్ని సెంట్లలో ఈ హౌస్ అనేది కట్టించారనేది మొత్తం డీటెయిల్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ ఇంటి స్థలం వచ్చేసి మొత్తం 2.5 సెంట్లండి. 2.5 సెంట్లలో కట్టించినటువంటి హౌస్ అనమాట. ఇందులో సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టించుకున్నారు వీళ్ళు. అంటే హాల్, కిచెన్ అనేది మంచిగా స్పేస్ అనేది ఎక్కువ ఉండేలాగా కట్టించుకున్నారనమాట. హాల్ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ ఎంత నీట్గా సర్దుకుందంటే, ఇంకా తను వీడియో తీయడం అనేది క్లియర్గా రాలేదు కానీ చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుందండి. నిజంగా వాళ్ళ ఇంటికి ముందు వాళ్ళు కట్టించిన విధానం ఏమో కానీ తను సర్దుకున్న ఆ యొక్క డెకరేషన్, పూలతో డెకరేషన్తోనే ఆ ఇంటికి చాలా అంటే చాలా అందం అనేది వచ్చిందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే హౌస్ అనేది చూడగానే అబ్బా భలే ఉంది ఇల్లు అన్నట్టుగా సర్దుకుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇదిగో ఇవి షెల్ఫ్లు అనమాట. చక్కగా పెద్ద పెద్ద షెల్ఫ్లు అయితే పెట్టించుకున్నారు. చిన్న చిన్నవి పెడుతున్నారు కదా ఈ మధ్య, అలా వద్దండి. బట్టలు కుక్కి కుక్కి పెట్టాల్సి వస్తుంది. ఇలా పెద్ద పెద్దవి అయితే ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇక ఎక్కడ చూసినా ఆ ఫ్లవర్ వాజులు కనిపిస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా? వీడియో కోసం మా ఫ్రెండే మామూలుగా అలా పెట్టేసిందండి. అక్కడ 2 అక్కడ 2 అలాగా. ఇది వచ్చేసి హాల్ అనమాట. చాలా పెద్దగా పెట్టించుకున్నారు. ఎందుకంటే పల్లెటూర్లలో ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు చుట్టాలు వస్తారు కదా, బెడ్రూమ్లు అలాంటివి మనకి పనికిరావండి. హాల్ కొంచెం ఆరు బయట పడుకోవడం అలానే ఉంటుంది అన్నమాట. అందరం ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం ఇష్టం కాబట్టి హాల్ అనేది చాలా పెద్దగా పెట్టించుకున్నారు. ఇక కిచెన్ అండి, కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకుంది. ఫ్లవర్తో కొంచెం బాగుంటుంది పెడితే అని చెప్పేసి అలా ఫ్లవర్స్ పెట్టి వీడియో అయితే తీసిందనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, కిచెన్లో అయితే కింద వరకు ఇలా టైల్స్ పెట్టించుకొని పైన అన్నీ కూడా షెల్ఫ్లు అయితే పెట్టించేసుకున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ అండి. బాల్కనీలోకి వెంటిలేషన్ పడడానికి పక్కన విండో కూడా పెట్టించుకున్నారు. సారీ, బాల్కనీలో కాదు, కిచెన్లోకి. ఎందుకంటే కిచెన్లో మనం వంట చేసేటప్పుడు ఎక్కువ స్మెల్ వస్తుంది, ఆ పొగ పోవడానికి వీలుండదు కాబట్టి అందులో పక్కన ఒక విండో కూడా పెట్టించుకున్నారనమాట వెంటిలేషన్ కోసం. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్. ఇదిగో చూస్తున్నారు కదా, చుట్టూ డ్రిల్స్ కూడా పెట్టించారండి. ఎందుకంటే వీళ్ళ ఇంటి పక్కనే నిర్మానుషంగా స్థలం అయితే ఉంటుందన్నమాట. ప్లేస్ అనేది చూస్తున్నారు కదా, అలా ఉంటుంది. దానివల్లే ఏంటంటే వాళ్ళకు కొంచెం దొంగల భయం అనేది ఉందండి. ఇంకా అమ్మో ఎందుకులే ప్రాబ్లం, తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి గేటు కూడా పెట్టించుకున్నారు చుట్టూ. ఇంకా అసలు వీళ్ళు బయటికి వెళ్ళాలన్నా కానీ ఆ గేట్ తీసుకొని వెళ్ళాలి, బయట నుంచి ఎవరన్నా రావాలన్నా గేట్ తీసుకొని రావాలన్నమాట. ఇక్కడైతే మిషన్ పెట్టుకుంది, తను మిషన్ కుడుతుందండి. తను నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. మా అమ్మ వాళ్ళ హౌజు, వాళ్ళ మామయ్య వాళ్ళ హౌజు ఒకే ఊర్లలో బజార్ అంటారు కదా, ఒకే బజార్లో ఉండేవి. అలాగా ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కానీ చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఇక్కడ ఒక హౌస్ చూపిస్తుంది కదా, అదైతే వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హౌస్ అండి. ఇక ఈ రోడ్డు అనేది వాళ్ళ ఇంటి వరకు దాకా వచ్చి ఆగిపోయిందంట. వాళ్ళ ఇంటి ముందు మాత్రం వేయలేదంట. మా బ్యాడ్ లక్ అని అయితే చెప్తుంది. ఇంకా పైన కూడా వెళ్ళి చూపిస్తుంది, మా ఊరు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను రా అని చెప్పేసి. ఇదిగోండి పైన చూస్తున్నారు కదా, పైనుండి ఇంకా అదంతా కూడా నిర్మానుషంగా ఉంటుందండి. ఇంకెవరైనా దొంగలు బొంగలు వచ్చినా కానీ ఇట్లా వస్తారు గోడలు దూకి అని చెప్పి చుట్టూ గేట్ అయితే పెట్టించుకున్నారు. ఇదిగోండి మొత్తం చుట్టుపక్కల ఏరియా ఎలా ఉందనేది చూడండి.
నాకైతే హౌస్ అనేది చాలా బాగా నచ్చింది. ఈ హౌస్ మొత్తం కట్టడానికి మనీ అయితే ఒక 7 lakhs దాకా అయితే అయిందండి. అయితే ఇప్పుడైతే కాదు, ఇది పెట్టి కూడా తను 2 years అవుతుంది. 2 years బ్యాక్ అయితే అది 7 lakhs దాకా అయింది. ఇప్పుడైతే ఒక 10 lakhs అలా అవుతుంది. ఎందుకంటే అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి కదా ఖర్చులు అవన్నీ. ఈ ఇల్లు కట్టడానికి కూడా వాళ్ళకి 4 years 5 years అలా టైం కూడా పట్టిందని చెప్తుంది. ఎందుకంటే అంత టైము ఇల్లు స్టార్ట్ చేసిన వెంటనే కరోనా రావడం వల్ల అంత టైం పట్టింది అని చెప్తుంది. ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.